36. Okay. మేమి ఈ పార్సల్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి వచ్చిందో కరెక్ట్గా చెప్పాలా. చిన్న అమ్మకి వచ్చిందా పెద్ద అమ్మకి వచ్చిందా అని. బండి పోతే బండి పెట్టడానికి రెడీగా ఉన్నారు. అరే ఇక్కడ ఖాళీ అయిందా, వాడు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇది దెబ్బ రొట్టున్నట్టు నా ఇది. ఇది చూడు, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా డ్రైవర్ బయట ఉంటాడు అని చెప్తారా. ఇంకా వాళ్ళు ఎవరు మనిషి అయితే బయట ఉంటాడో ఆ నిలబెడతారు వచ్చి బండి. అందుకు మమ్మల్ని బయటికి పంపన్నారు. ఎంత దూరం స్వామి, దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు. అది ఇండియా, సిల్క్ ఇండియా అంట. కాకపోతే నాకు మా మేడంకి ఒక మంచి డిస్కషన్ అయితే జరిగింది. ఇప్పుడు వస్తా మీరు హిందూసా అనింది. అవును మేడం అన్న. నేను మీ హిందూ టెంపుల్స్కి చాలా తిరిగినా వెంకీ అది ఇది అనింది. ఆ మాట చెప్తానే నాకు ఇంకా మాటలు రాలా. ఏంది వీళ్ళు పోతారా మన గుడికి అని. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నేను అడిగిన క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. అది వచ్చేసరికి 110 రియాలు చెప్పినారు. చిన్న మేడంది ఏందో డెలివరీ వచ్చిందంట. OTP 904936. Okay. మేమి ఈ పార్సల్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి వచ్చిందో కరెక్ట్గా చెప్పాలా. చిన్న అమ్మకి వచ్చిందా పెద్ద అమ్మకి వచ్చిందా అని. లేకపోతే ఇంతకుముందు 2 చాక్లెట్ డబ్బాలు వచ్చింటే నేనేం చేసిన, ఎవరికో చెప్పకుండా ఇచ్చేసిన. వాళ్ళు చక్కగా పోయి పైన పెట్టేసినారు చిన్న మేడం కాడ. అందుకు ఎవరికి వచ్చిందో చెప్పమన్నారు. అది ఇద్దరికి వచ్చింది, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. పొద్దు నుంచి ఒక డ్యూటీ వల్ల ఇప్పుడు పని మనిషి ఫోన్ చేసింది, పెరుగు షామీ కావాలంట. ఇంత పోయింది బాధ ఫేమక్కినా మిన్ని. మళ్ళీ చిల్లర అంతా ఎత్తుకొచ్చింది. ఫేమక్కినా ఎంత చిల్లర చూడు. మిషన్ ఉన్నదమ్మా లోపలని నేను అడుగుతున్నా. అంత చిల్లర ఎత్తుకొచ్చింది. ఈ చిల్లరంతా ఆ జమియా వాడు నాకు ఆ పెరిగించి ఎంచుకునే లోపల టైం అయిపోతుంది వాడికి. ఇంకో కస్టమర్ వస్తాడు, అప్పుడే పాప రైట్ అంటాడు, పోసేసుకుంటాడు. అట్ట ఎంచుకొని కూడా ఎంచుకోడు. చిల్లర ఎక్కువ ఎత్తుకోమినాం అనుకో ఎంచుకోడు, ఆయన బేసుకుంటాడు. అంతా ఉండదా అంటాడు, ఉండదని అనుకో బేస్తాడు. బా ఇక్కడ ఫుల్ ఉన్నాయి సామి బండ్లు, పార్కింగే లేదా. వీళ్ళు పొద్దున పూట దించుకోరా స్టాక్. లారీలు కూడా వచ్చేస్తున్నాయి దండిగా. బొమ్మ బండి వెనక బండి కూడా పెట్టున్నారు ఆడ. అయ్యో ఎడ బండి పోతుంది, ఆడ బండి రెడీగా ఉన్నది. ఇక్కడ పెట్టుకోదాం ఈ షాపింగ్ మాల్ దగ్గర. ఏం చేయలేము. ఏం షాపింగ్ మాల్ ఏమో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఎప్పుడు రాలా అయితే లోపలికి, నేను ఎప్పుడు పోలా. ఇక పెట్టేస్తా ఎప్పుడన్నా పార్కింగ్ ఆడ దొరకపోతే. ఎందుకంటే ఫుల్ ఉన్నాయి బండ్లో, రోడ్ల మీద పెట్టేశారు. అందుకే ఆడ పెట్టేసిన. బండి పోతే బండి పెట్టడానికి రెడీగా ఉన్నారు. అరే ఇక్కడ ఖాళీ అయిందా, వాడు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఇది దెబ్బ రొట్టున్నట్టు నా ఇది. ఇది చూడు, మనకు కావాల్సింది. అబ్బా కాలిపోతున్నాయి సమీ, కాలిపోతున్నాయి. ఇది డేటు 26.
16 26 కదా, 26 సంవత్సరం కదా, 2 దొరికేసినాయి. నా దరిద్రం చూడు, ఇప్పుడు ఖాళీ అవుతుంది అదంతా పార్కింగ్. ఇరికిచ్చిపోయినా. అయితే ఈ రోడ్డు వేసింటే మొత్తం ఈ ఏరియాకి అంగు వచ్చింది, కలర్ వచ్చింది చూడు. మొత్తం ఏరియా అంతా జమ్మునే మొత్తం వేసేసినారు. నిన్న దాకా వేసినారు, ఇప్పుడు మొత్తం వేసేసినారు. సమ్మని ఉంది రోడ్డు. ఇంకా ఆ పక్క వేయలే, ఇంకా ఈ పక్క ఒకటి వేసేసినారు. మసీద్ దాటి వెళ్ళిపోయిందిలే, ఆడదాకా వేసారు, మస్జిద్ దాకా వేసారు కరెక్ట్గా. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి స్వామి. సర్రని ఈ పక్క నుంచి వచ్చాయి బండ్లు ఓని. ఖచ్చితంగా ఆడ ఫోర్ లైన్స్ ఉంటాయి, అదే 4 వే ఉంటుంది కదా, ఖచ్చితంగా అక్కడ అదే 4 రోడ్లు, 4 వే కాదు 4 రోడ్లు అక్కడ ఇక్కడ దాకా వేసారు కరెక్ట్గా, మస్జిద్ దాకా వేసారు. ఇంక ఇది పడిందంటే మస్జిద్ కూడా ఒక రొక్కాలు వచ్చేస్తుంది ఈ రోడ్లు గిడ్లు పడితే. ఆమె కరెక్ట్గా ఇచ్చింది అనుకునింది, ఆడికి మళ్ళీ 10 అలాలు తప్పు ఇచ్చింది. ఆయన అడగల 10 కదా అని. గిన్నెలు ఎత్తుకోరా ఉంటుంది. ఇప్పుడు బెల్లు కొట్టి ఇచ్చినా కదా, ఇప్పుడు మళ్ళీ బెల్లు కొడితే డిస్టర్బ్ అని చెప్పి కొట్టను నేను మామూలుగా. ఇప్పుడు కొడతా, ఆమె కొట్టమనింది కదా నిన్న. వాంచుడు ఇంకా. నేను ఇక్కడ బెల్లు కొట్టినా, ఆడ ఫోన్ వచ్చింది. మేడం బయట ఉడక చంపేస్తుంది, ఆమె 10 నిమిషాల తర్వాత వచ్చేది బయటికి. అన్నీ పాపం సర్వ్ చేద్దాం, బాగా నీట్గా సర్వ్ చేస్తారు. చూసినారా ఎట్లా సర్వ్ చేసిందో, అన్నిటికీ సపరేట్గా సర్వ్ చేసింది. అందుకు లేట్ అయిపోతుంది. ఎండ వాంచుతుంది చూడు, ఎట్లున్నది ఎండ, ఘోరంగా ఉన్నది. ఇంక ఈరోజు అయితే సలాడు, ఫ్రెష్ కూరగాయలు అనమాట. ఇంకా వైట్ రైసు, కాకపోతే ఈ మసూరి రైసు, ఇది చికెను, రొయ్యలు యూనిట్లు ఉన్నాయి, కేఎఫ్సీలో చేస్తారు కదా ఆ యూనిట్లు ఉన్నాయి. ఇంకేదేమో వంకాయ కూర, ఇంకేదేమో మైనస్. ఈ చికెన్ అద్దుకొని తినేదానికి ఇది ఇచ్చింది. ఈ రైస్ అయితే వేడివేడిగా ఉంది కదా, ఇది పక్కన అయితే పెట్టేస్తా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అన్నం అయితే ఉన్నది, అది ఒకరోజు అయితే పెట్టుకున్నాను నా దాంట్లో. అంటే నేను చేసుకోన్నా, ఇది తినేచ్చా. ఇది రాత్రికి ఎగ్ రైస్ అయితే చేసుకుంటా. ఎందుకంటే ఈ అన్నము నిన్నటిది కదా, మళ్ళీ ఇది చెడిపోతుంది రాత్రికి. అయితే అది ఇప్పుడుదే కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. ఇదైనా చెడిపోదు, కానీ అది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి రాత్రికి చేసుకోవద్దు దాన్ని. ఇప్పుడు ఇది తినేస్తే వంకాయ కూరలో చీజ్ వేస్తారు పైన, ఇల్లు ఇదంతా చీజ్ సాగుతుంది, చీజ్ ఆగినట్టు. పెరుగు తెచ్చిన ఇంతమంది, పెరుగు అడిగిపించుకున్నా బాగుంది, మర్చిపోయాను. ఎందుకంటే వంకాయ కూర పెరుగు బాగుంటుంది. పొద్దున్న నుంచి ఒక్క డ్యూటీ కూడా వల్ల టైం 4:14 అయింది. మేడం ఫోన్ చేసింది, ఏందో ప్యాకేజ్ వస్తుంది ఉండు బయట అని. ఊరు లేరేడా, ఆడొస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా డ్రైవర్ బయట ఉంటాడు అని చెప్తారా. ఇంకా వాళ్ళు ఎవరు మనిషి అయితే బయట ఉంటాడో ఆడ నిలబెడతారు వచ్చి బండి. అందుకు మమ్మల్ని బయటికి పంపన్నారు. ఏందో ఇది. పెట్టాలి ఆమె కోసం నేను వెయిట్ చేయలేదు. మేడం ఇప్పుడు స్టార్ట్ చేయమనింది బండి. కరెక్ట్గా 4:46 అయింది. బీగాలు ఆడబడిపోయినాయి సందులో. ఈ టైంలో ఆడిపోతుందో. వాళ్ళవి అయితే 2 బండ్లు పోయినాయి. వాళ్ళ మేడం పోయింది, తోవికి పోయి కూడా పోయినాడు. మేడం అయితే ఈ లొకేషన్కి వచ్చింది. ఎంత దూరం స్వామి, దగ్గర 30 కిలోమీటర్లు.
కింద గుడలు ఉన్నాయి, దాంట్లోకి అయితే పోయింది. ఆ పక్క పోయింది మేడం, ఆశ దాంట్లోకే. టెక్స్టైలా వచ్చేప్పుడు ట్రాఫిక్ ఏమునింది స్వామి నాయన, అర్ధగంట పైన పట్టింది. ఆల్మోస్ట్ అన్నిటికీ టెక్స్టైల్ అని ఉన్నది. ఏందో బాయిడా అంటే అర్థం ఏందో తెలియదా. అది ఇండియా, సిల్క్ ఇండియా అంట, కాకపోతే పక్కన టెక్స్టైల్ అని ఉన్నది అన్ని షాపులకి. అంటే అర్థం ఏమో తెలీదు. దగ్గర కూడా ఉన్నాయి టెక్స్టైలా. ఇప్పుడు మా మేడం పోయిన దాంట్లో కూడా టెక్స్టైల్ అని ఉన్నది. టైం 6 కావస్తున్నా ఎండ మాత్రం అదరేస్తుంది. రోజుసేపు కూడా బయట నిలబడుకోలేము. కాకపోతే మా మేడంకి ఎదురుగా పార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టిన బండి, అందుకే నేను నిలబడుకోకుండా బయట ఎండ అయినా సరేలే అని మళ్ళీ బయటకు వచ్చి ఎత్తుక్కుంటూ ఉంటుంది మేడం. ఇప్పుడే వచ్చినాము. మా మేడం ఆడ ఏం కొనిందిలే పడలే, ఊరికే అట్టా ఒక రౌండ్ వేసుకొచ్చినాం అట్టా పోయి. కాకపోతే నాకు మా మేడంకి ఒక మంచి డిస్కషన్ అయితే జరిగింది. ఇప్పుడు వస్తా అంటే నేను దీపించింది కదా షోర్మా, అందుకేమైనా డౌట్ వచ్చిందేమో తెలీదు. వెంకీ నువ్వు ఎందుకు మటన్ తినవైంది అంటే, వీళ్ళు లహం అంటారు కదా. అంటే వీళ్ళు లహము కౌను లహమే అంటారు, ఇంకా అది పొటేల్ని లహమే అంటారు, అన్నిటిని లహమే అంటారు. సో నువ్వు ఎందుకు తినవు అనింది. అంటే నేను మేడం మేము ఒక దేవుడిలాగా పూజిస్తాము, మేము తినము అన్నానా. అంటే ఓన్లీ అదొకటేనా లేకపోతే పొటేలు తినవా అనింది. పొటేలు తింటా మేడం, కానీ ఇక్కడ అందరూ అన్నిటినీ కలిపి మటన్ అంటారు కాబట్టి కన్ఫ్యూజ్లో కనుక్కోలేను కాబట్టి నేను తినను మేడం అని చెప్పిన. అవునా అది ఇది అని మళ్ళీ రెండుసేపు ఉండి మీరు హిందూసా అనింది. అవును మేడం అన్నా. నేను మీ హిందూ టెంపుల్స్కి చాలా తిరిగినా వెంకీ అది ఇది అనింది. నిజంగా మా మేడం అట్లా చెప్తానే నాకు చాలా గర్వంగా అనిపించింది. వీళ్ళు కూడా మన టెంపుల్స్కి పోతారా అనిపించింది. చైనాలో పోయిందంట, మళ్ళీ ఇంకొక దేశం ఏదో చెప్పింది, ఈజిప్ట్ ఏదో చెప్పింది. ఆ దేశంలో కూడా పోయినా వెంకీ, నాకు చాలా ఇష్టము, మీరు అదే కొలుస్తారు కదా, ఇట్లా దండం పెడతారు ఎన్ని చేస్తారు కదా అనింది. అవును మేడం అని చెప్పిన. నాకు ఆమె చెప్తా ఉంటే నాకు చాలా బాగా ఇజ్బాలా అంట, ఆడ కిటికీలోంచే చెప్తుంది ఇజ్బాలా అని. ఇంకా నేను వచ్చి ఏ టెంపుల్ మేడం అని అడుగుదాం అనుకున్నా, కానీ ఎందుకో అడగబుద్ధి కాల. ఆ మాట చెప్తానే నాకు ఇంకా మాటలు రాలా. ఏంది వీళ్ళు పోతారా మన గుడికి అని అట్లా అనిపించింది నాకు. చెత్త అయితే ఇచ్చింది, దాంతోపాటు శనక్కాయలు కూడా ఇచ్చింది. మొన్న శనక్కాయలు ఆమె తీసుకునింది కదా, అప్పుడు నేను కూడా తీసుకుంటా అంటే ఎందుకు లేదు ఇంక వద్దులే నేను ఇచ్చాలి అని చెప్పి పచ్చడికి అదే శనక్కాయలు అదేమంటారు బా చట్నీ తీసుకుందామని దోశకి కొన్ని ఇస్తాలే అనింది, ఇచ్చింది. ఇప్పుడు ఏం స్వామి గడ్డంతా కోసుకొని చెడేసినారు, ఎవరో మాడికాయ చెట్టు కొట్టేసినారు. రూమ్లో పాలు అయిపోయినాయి, చాయ్ చేసుకుందామంటే పాలు అడిగిన ఇచ్చాను. తోవికి పోయి కూడా ఇప్పుడు వచ్చినాడు, బండి పెడతాడు. కాదా అఖిల్ ఎంత అఖిల్ كويس هذا مانجا بعدين هذه مانجا بعدين انت انا ركب هذا فلفل هذا صغير انت هذا صغير شنو هذا جيرة هذا انت تجي صغير بعدين فلفل شوية بعدين انا اركب سمسة هذا كله كويس حتى هذا شوية بكور هذا مال هندي أكل واجد عندي نفر واجد أكل أنا ماما هو ماما سوي هذا هو بي بكال هذا حتى మేడం కారం ఎక్కువ ఉందంట మేడంకి ఏం చెప్పిన. నాకైతే ఫైనల్ డ్యూటీ పడింది. ఆమె చిన్న మేడం ఇప్పుడే వచ్చింది, తోఫిక్ పోయి వాళ్ళ మేడంతో పోయింది, ఇప్పుడే వచ్చింది. వచ్చి రాగానే నా చేతిలో డబ్బులు పెట్టింది. సిగరెట్లు అయితే తీసుకున్నా, సిగరెట్లు లైటరు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పింది, అది కూడా తీసేసుకున్నా. మొత్తము 268 రియాలు వీళ్ళు తాగే సిగరెట్లు అయ్యి. కోప్పడుతున్నాము, పని ఎక్కువ ఉండదు నాకు, ఏంది పని అని. 8 బీగాలు కూడా ఇచ్చేసిన, 8-14 మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. నిన్న పెట్టిన వీడియోలో నేను గుడ్డు పైన డేట్ చూపించిన కదా,
దానిపైన ఎక్స్పైరీ డేట్ ఎంత ఉందో కామెంట్ చేసేయండి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.